ప్రతి ఎకరాకు నీరిచ్చేలా నీటి సంఘాల ప్రతినిధులు కృషి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. నీటి భద్రత అందరికీ కావాలి, కానీ సంరక్షణను చాలా మంది పట్టించుకోవటం లేదన్నారు. రాష్ట్రంలోని 40 జీవనదుల నీటిని సమర్థంగా వినియోగించుకుంటే కరువు అనేది ఉండదని చెప్పారు. రైతు ఆత్మహత్యలకు కేంద్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ను రైతు సానుకూల ప్రదేశ్గా మారుస్తున్నామని వెల్లడించారు. అమరావతిలో నీరు, ప్రగతి, జలహారతి, సాగునీటి సంఘాల భాగస్వామ్యం కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. వ్యవసాయంలో ఉపయోగించే డ్రోన్లు, రిమోట్ కంట్రోల్ ద్వారా ఆపరేట్ చేసే వ్యవసాయ మోటార్లను ముఖ్యమంత్రి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నిమ్మల రామానాయుడు, అచ్చెన్నాయుడు, కందుల దుర్గేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్, స్థానిక ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు. అనంతరం నీటి వినియోగదారుల సంఘాలను ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే లక్ష్యమని, ఇందుకోసం నదుల అనుసంధానం అత్యవసరమని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర అవసరాలకు ఏటా 1300 టీఎంసీల నీరు అవసరమని, మనకున్న 40 నదులు, 38,000 చెరువుల ద్వారా ఆ నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం మనకు ఉందని వెల్లడించారు. అలాగే జలవనరుల వివరాలను డిజిటలైజ్ చేస్తామని, నీటి సంఘాల ప్రతినిధులే ఇంజనీర్లుగా మారి నీటి నిర్వహణలో వినూత్న ప్రయోగాలు చేయాలని పిలుపునిచ్చారు. గత ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ పోలవరం డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడం వల్ల 1000 కోట్ల అదనపు భారం పడిందని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ 2027 గోదావరి పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. పోలవరం ఎడమ కాలువ ద్వారా వంశధారను, అటు నల్లమల సాగర్ను అనుసంధానించి ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలను సస్యశ్యామలం చేస్తామన్నారు. తిరుమల లడ్డూ ప్రసాద విషయంలో గత పాలకులు చేసిన అపచారంపై స్పందిస్తూ కల్తీ నెయ్యి వాడకం మహాపాపమని మండిపడ్డారు. రాష్ట్రానికి 20 లక్షల కోట్ల పెట్టుబడులు, 23 లక్షల ఉద్యోగాలు రానున్నాయని, ఆ పరిశ్రమల అవసరాలకు కూడా నీటిని సిద్ధం చేయాల్సి ఉందని వివరించారు. కూటమి ప్రభుత్వం సుపరిపాలన అందిస్తోందని, రాయలసీమ ఎత్తిపోతల వంటి అంశాలపై ప్రతిపక్షాలు చేస్తున్న గందరగోళాన్ని నమ్మవద్దని కోరుతూ మచ్చుమర్రి, పోతురెడ్డిపాడు ద్వారా అన్ని ప్రాంతాలకు నీరందిస్తామని హామీ ఇచ్చారు. నీటి సమస్య శాశ్వతంగా పరిష్కారం కావాలని అనేక కార్యక్రమాలు చేశాను. నీరు మీరు అని పెట్టాను, నీరు చెట్టు అని పెట్టాను. భూగర్భ జలాలు పెంచడానికి, భూమిని జలాశయంగా చేయడానికి ఆ రోజు ఇంకుడు గుంతలు కూడా తవ్వాం. ఇలాంటి కార్యక్రమాలు చేసి ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను. నిన్నే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అనంతపూర్ జిల్లా మాట్లాడారు. దేశంలో తక్కువ వర్షపాతం పడే జిల్లాల్లో 2వ జిల్లా అనంతపూర్ జిల్లా. అందరూ అన్నారు ఎడారిగా మారిపోతుందని. నా కళ్ళ ముందర చూశాను. 10 సంవత్సరాల్లో 8 సంవత్సరాలు పంట వచ్చేది కాదు, అది కూడా వేరుశెనగ పంట. నేనే ఆ రోజు ఏదైతే ఇన్పుట్ సబ్సిడీ పెట్టి కడాన ఖర్చులకైనా డబ్బులు ఇవ్వాలని చెప్పి ఆలోచించాను. పైన నుంచి వచ్చే నీళ్లు, వర్షపు నీళ్లు భూగర్భ జలాలుగా 5400 టీఎంసీ నీళ్లు, వర్షపు నీరు మనకు అందుబాటులో ఉంది. ఇంకో పక్క 7200 టీఎంసీ నీళ్లు పైన నుంచి మనకు వస్తాయి. గోదావరి గాని, కృష్ణా గాని, వంశధార గాని 40 జీవనదులున్నాయి. ఈ జీవనదులన్నీ గాని మనం ఉపయోగించుకుంటే ఈ రాష్ట్రానికి కరువు అనే మాటే లేదు. మనం కూడా పంటల మార్పిడి తప్పనిసరి. వరి కంటే హార్టికల్చర్ వేసుకుంటే, వరి కంటే మిల్లెట్స్ వేసుకుంటే ఎక్కువ ఆదాయం వస్తుంది. మీకు ఎక్కువ ఆదాయం వచ్చే మార్గాలు చూపించే బాధ్యత మాది, దాన్ని అమలు చేసే బాధ్యత మీది. చిన్న చిన్న నదులుంటే నదులు అన్ని కూడా మీ పరిధిలోకే వస్తాయి. వాగులు, వంకలు అన్ని వస్తాయి. అక్కడుండే అడవులు కూడా మీ పరిధిలో వస్తాయి. అక్కడ మీరు చేయాల్సిన పని భూగర్భ జలాలు పెంచాలి, భూమిని ఒక జలాశయంగా చేయాలి. కల్తీ గీకత వేరే ఉంది, అది నేను మీతో మాట్లాడతా. మీరందరూ ఒకటే గుర్తుపెట్టుకోవాలి. 1924 కల్తీ గీ జరిగింది, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నాసి రకం ప్రసాదం తయారైందా లేదని అడుగుతున్నా. రిపోర్ట్లు వచ్చాయి. కడాన దేవునికి ఇచ్చే గీలో కూడా
అనిమల్ ఫ్యాట్ ఉందని, లేకుంటే ఇలాంటివన్నీ పెట్టి కెమికల్స్ అన్ని మిక్స్ చేశారని మనల్ని కాపాడాడంటే ఆ వెంకటేశ్వర స్వామి మనల్ని కాపాడాడు తప్ప ఇంకోటి కాదు. వచ్చే ఏడాది జరగనున్న 2027 మహాగోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని విద్యుత్ శాఖ ఇప్పటి నుంచే సమగ్ర కార్యాచరణను ప్రారంభించాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ కీలక ఆదేశాలు జారీ చేశారు. పుష్కరాల సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా మౌలిక వసతులను బలోపేతం చేయాలని ఆయన స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో ఉన్న విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ను జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం రాజమహేంద్రవరంలోని ప్రైవేటు అతిథి గృహంలో జిల్లాలో అమలవుతున్న విద్యుత్ ప్రాజెక్టులపై మంత్రి సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 2027 మహాగోదావరి పుష్కరాల దృష్ట్యా విద్యుత్ మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. పుష్కరాల కోసం ప్రతిపాదించిన 17 కొత్త సబ్స్టేషన్లకు సంబంధించిన డిపిఆర్లను మంత్రి సమీక్షించారు. 2026 మార్చి నాటికి ఏపీ ట్రాన్స్కో పరిధిలోని పనులన్నీ పూర్తి కావాలని గడువు విధించారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని సబ్స్టేషన్ల కోసం అవసరమైన స్థలాలను ఇప్పుడే ఇయర్ మార్క్ చేయాలని అధికారులకు తెలియజేశారు. విద్యుత్ పునర్వ్యవస్థీకరణ పథకం కింద జరుగుతున్న పనులను మరింత వేగవంతం చేయాలని సూచించారు. జిల్లాలో విద్యుత్ సరఫరాలో నాణ్యత మరియు నిరంతరాయంగా విద్యుత్తు అందించడంపై రాజీ పడకూడదని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఏపీ ఈపీడీసీఎల్ ఎస్ఈకే తిలక్ కుమార్ ప్రస్తుత కార్యాచరణ ప్రణాళికను మంత్రికి వివరించారు. ట్రాన్స్కో మరియు ఈపీడీసీఎల్ ఉన్నతాధికారులు, ఇంజనీర్లు ఈ సమీక్షలో పాల్గొన్నారు. వెలగపూడి సచివాలయంలో సాంఘిక సంక్షేమ శాఖ అధికారులతో రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎస్సీ సప్లాన్ నిధుల వినియోగం, హాస్టళ్లలో వస్తుల కల్పన, అట్రాసిటీ బాధితులకు అందాల్సిన పరిహారం వంటి అంశాలపై మంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో అర్హులకు అందేలా చూడాలని ఆయన స్పష్టం చేశారు. వెలగపూడి సచివాలయంలో సాంఘిక సంక్షేమ శాఖ అధికారులతో రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రి డిఎస్బివి స్వామి మాట్లాడుతూ ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను 100% వినియోగించుకోవాలని, ఇందుకోసం పక్కా యాక్షన్ ప్లాన్ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. అట్రాసిటీ బాధితులకు చెల్లించాల్సిన పరిహారం నిధులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. వచ్చే విద్యా సంవత్సరం నాటికి అన్ని హాస్టల్లో అడ్మిషన్లు 100% పూర్తి కావాలని, విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా పీఎం అజయ్ పథకం కింద నిర్మిస్తున్న నూతన హాస్టల్ భవనాలను త్వరితగతిన పూర్తి చేయాలని, అద్దె భవనాల్లో కొనసాగుతున్న హాస్టళ్లకు శాశ్వత భవనాల నిర్మాణానికి చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. విద్యార్థుల భద్రత దృష్ట్యా సంక్షేమ హాస్టళ్లు, అంబేద్కర్ గురుకులాల్లో తక్షణమే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, అలాగే విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు ఆర్ఓ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. రైతు ఉత్పత్తిదారుల సంస్థలను బలోపేతం చేయడం ద్వారానే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పురోభివృద్ధి సాధ్యమని రాష్ట్ర ఎంఎస్ఎంఈ సెర్ప్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఎఫ్పిఓలను కేంద్ర ప్రభుత్వ పథకాలతో అనుసంధానం చేస్తూ ప్రతి సంస్థకు స్పష్టమైన వార్షిక ప్రణాళిక ఉండాలని మంత్రి ఆదేశించారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో పనిచేస్తున్న రైతు ఉత్పత్తిదారుల సంస్థల పనితీరుపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ ప్రభుత్వ శాఖల కార్యక్రమాలను ఎఫ్పిఓలతో అనుసంధానం చేసి రైతుల జీవనోపాధిని మెరుగుపరచాలని సూచించారు. ఒక ఎఫ్పిఓ ఒక ఉత్పత్తి విధానాన్ని పక్కాగా అమలు చేస్తూ వాల్యూ చైన్ అభివృద్ధిపై దృష్టి సారించాలని మంత్రి ఆదేశించారు. ప్రతి ఎఫ్పిఓకి నెలవారీ మరియు వార్షిక ప్రాతిపదికన స్పష్టమైన రోడ్ మ్యాప్, జీవనోపాధి ప్రణాళికలు ఉండాలని స్పష్టం చేశారు. ఎఫ్పిఓల బలోపేతాన్ని అంచనా వేయడానికి ఒక ప్రత్యేక టూల్ అభివృద్ధి చేయాలని, అలాగే ఎన్జీఓల పురోగతిని సమీక్షించేందుకు ఉమ్మడి ఫార్మెట్ను రూపొందించాలని సూచించారు. విజయవంతమైన ఎఫ్పిఓల గాథలను వీడియో డాక్యుమెంటరీలుగా రూపొందించి ఇతరులకు స్ఫూర్తిగా నిలపాలని పేర్కొన్నారు. అనేది ఒకటి అంటే ఒక కలెక్షన్ సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేస్తారా, లేకపోతే ప్రాసెసింగ్ మెథడ్ ఫలానా సపోజ్ అనకాపల్లికి బెల్లం స్పెషల్ అంటారు, అంటే అనకాపల్లిలో బెల్లం బాగా చేస్తారంటే అది ఒక స్టాండర్డైజ్ మోడల్ ఫాలో అవుతారు కాబట్టి అక్కడ బెల్లం బాగా రుచికరంగా అవుతుంది. అలాగే పలాసలో క్యాషినట్ ఉంటుంది, అలాగే పసుపు ఒక చోటు ఉంటుంది, ఎందుకంటే అదొక స్టాండర్డ్ ప్రొసీజర్ ఉంటుంది. లేదా అక్కడ పండించినటువంటి సాయిల్ కండిషన్స్ మీద బెటర్ గా రావచ్చు అవకాశం.
సో దానికి ఎఫ్పిఓ కూడా ఒక బ్రాండింగ్ తెచ్చుకునే మెకానిజం మీరు అలవాటు చేయాలి. విజయవాడ ప్రభుత్వ వైద్య కళాశాలలో విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అనస్థీషియా విభాగంలో పీజీ ఫైనల్ ఇయర్ చదువుతున్న దీపిక మృతి చెందినట్లు సిబ్బంది గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఆసుపత్రి సూపరింటెండెంట్తో కలిసి పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించారు. విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందా, ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. బుధవారం సాయంత్రం 4 గంటల నుంచి గురువారం ఉదయం 8 గంటల వరకు ఆ విద్యార్థిని విధులు నిర్వర్తించాల్సి ఉంది. ఆకలిగా ఉందంటూ తోటి విద్యార్థినితో ఆమె ఆహారం తెప్పించుకున్నారు. ఆ తర్వాత ఒంట్లో కాస్త ఇబ్బందిగా ఉందని చెప్పడంతో మరో వైద్య విద్యార్థిని ఇంజెక్షన్ చేశారు. రాత్రి 11:30 గంటల సమయంలో ఆపరేషన్ గదిలో బల్లపై పడిపోయిన స్థితిలో ఆమె ఉన్నారు. అనంతరం మృతి చెందినట్లు గుర్తించారు. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2026-27 అద్భుతమని 20 సూత్రాల కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ కొనియాడారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో రూపొందిన ఈ బడ్జెట్ పూర్తిగా యువత కేంద్రిత వికసిత్ భారత్ అనే నినాదంతో సాగుతోందని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో దేశ పరిపాలన, వృద్ధి బాధ్యతలు భుజాన వేసుకునే నేటి విద్యార్థులకు ఈ బడ్జెట్ పెద్దపీట వేసిందని తెలిపారు. 2047 నాటికి భారతదేశాన్ని విశ్వగురువుగా నిలబెట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని, అందులో ప్రతి పౌరుడు, ప్రతి రాష్ట్ర ప్రభుత్వం భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. నిపుణులు వివిధ భాగస్వామ్య పక్షాలతో విస్తృతంగా చర్చించిన తర్వాతే ఈ బడ్జెట్ను అత్యంత శాస్త్రీయంగా రూపొందించారని ఆయన వివరించారు. నారీ శక్తి స్ఫూర్తిని తట్టేటటువంటి విధంగా నిర్మలా సీతారామన్ గారు 9వసారి వరుసగా ఒక మహిళ బడ్జెట్ని భారతదేశానికి ప్రవేశపెట్టడము నారీ శక్తిని ప్రతిబింబిస్తుంది. ముఖ్యంగా యువతకి స్ఫూర్తినిచ్చేటటువంటి విధంగా ఈ బడ్జెట్ ఉంది. ఎందుకంటే 2047 నాటికి వికసిత భారత్ సాధించే తర్వాత ఈ యొక్క దేశాన్ని ముందుకు నడపాల్సింది వాళ్ళు ఉన్నటువంటి విద్యార్థులు, యువకులు మాత్రమే. కాబట్టి వారిని ఆధారితంగా ఈ బడ్జెట్ని తీసుకోవటం జరిగింది. అదేవిధంగా ఈ బడ్జెట్కి సంబంధించి వికసిత్ భారత్ అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సంకల్పం ఏదైతే ఉందో, చార్టెడ్ అకౌంటెంట్ ఇనిషియేషన్స్ కూడా 20 సంవత్సరాల క్రితమే చార్టెడ్ అకౌంటెంట్స్ టు బిల్డ్ ద నేషన్ అనేటటువంటి ఒక ట్యాగ్ తోటి ఈ యొక్క మోటివ్ తోటి ముందుకు వెళ్ళడం జరిగింది. అదే విధానంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏదైతే వాళ్ళ స్ఫూర్తి చాటుతున్నారో, ఒక రకంగా చార్టెడ్ అకౌంటెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ బడ్జెట్కి సంబంధించినటువంటి సమాహారాన్ని ప్రజలకి తెలియజేయటంలో నిష్ణాతులు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో నేను పాల్గొని ఏ అంశాలు ప్రభావితంగా మోడీ గారు 2014లో అధికారం చేపట్టడానికి 11వ స్థానంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ నేడు 4వ స్థానానికి, రాబోయే సంవత్సరం 3వ స్థానానికి, 2047 నాటికి వికసిత భారత్గా విశ్వగురువుగా ఎమర్జ్ అయ్యేటటువంటి కోణంలో ఏ విధంగా ప్రజలకి సంక్షేమ పథకాలు అంత్యోదయ స్ఫూర్తి అవుతున్నాయి, ఏ విధంగా అభివృద్ధి ఫలాలు జాతీయ రహదారులు కానీ, రైల్వేలు కానీ, ఎయిర్వేస్, వాటర్ వేస్కి సంబంధించిన అన్ని అంశాలని కూడా ఏ అంశాలు అలొకేషన్స్ కేటాయింపులు జరిగాయో వాటిని అన్నింటినీ కూడా ప్రస్తావించడం జరిగింది. యూత్ సెంట్రిక్ డెవలప్మెంట్, యువత ఆధారిత అభివృద్ధి ఏ విధంగా ఈ యొక్క బడ్జెట్ అవకాశం కల్పిస్తుంది చెప్పడం జరిగింది. కూటమి ప్రభుత్వంపై ఏర్పడిన బలమైన నమ్మకంతోనే ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ అన్నారు. దేశంలోని మొత్తం పెట్టుబడుల్లో సుమారు 25.3%తో ఏపీ నెంబర్ 1 స్థానంలో ఉందని, పెట్టుబడుల ఆకర్షణలో ముంబై, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలను కూడా అధిగమించిందని చెప్పారు. విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్తూ తెలుగు ప్రజలు గర్వపడేలా పాలన సాగిస్తున్నారని చింతకాయల విజయ్ పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వంపై ఏర్పడిన బలమైన నమ్మకంతోనే ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయని, దేశవ్యాప్తంగా వచ్చిన సర్వేల్లో ఏపీ అగ్రస్థానంలో నిలిచిందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ అన్నారు. గురువారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర నాయకత్వం, పాలనపైన దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందని, ఇది మాటల ప్రచారం కాదని, గణాంకాలే నిదర్శనమని స్పష్టం చేశారు. దేశంలోని మొత్తం పెట్టుబడుల్లో సుమారు 25.3%తో ఏపీ నెంబర్ 1 స్థానంలో ఉందని, పెట్టుబడుల ఆకర్షణలో ముంబై, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలను కూడా అధిగమించిందని విజయ్ వివరించారు. గతంలో భయపడి పారిపోయిన పెట్టుబడిదారులు ఇప్పుడు పోటీపడి రాష్ట్రానికి రావడం కూటమి ప్రభుత్వంపై విశ్వసనీయతకు నిదర్శనమని అన్నారు. ఈ అభివృద్ధి కారణంగానే గత ప్రభుత్వంతో పోలిస్తే రాష్ట్రంలో తలసరి ఆదాయం 12% పెరిగిందని తెలిపారు. పరిశ్రమలు, ఉద్యోగాలు పెరిగితేనే ఇది సాధ్యమని, ఇది కూటమి పాలన ఫలితమేనని పేర్కొన్నారు. ఎక్కడ చూసినా కూడా ఆంధ్రప్రదేశ్ గురించే మాట్లాడే విధంగా నాయకత్వం నడుస్తుంది. చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ ఈ కూటమి ప్రభుత్వాన్ని అత్యంత వేగంగా యాక్సలరేటెడ్ గ్రోత్ కింద
తీసుకెళ్తూ ఎక్కడా కూడా బ్రేక్ వేయకుండా ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కి అట్రాక్ట్ అయ్యే విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఈరోజు రాజకీయంగా మేము చెప్పింది కాదు, ప్రతి సోషియో ఎకనామిక్ సర్వేస్ తీసుకోండి, ఏ సైటేషన్స్ అయినా తీసుకోండి, ఏ సర్వేలు అయినా తీసుకోండి, ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఇన్వెస్ట్మెంట్స్ మొత్తం సుమారుగా 25.3% ఇన్వెస్ట్మెంట్స్ ఈ దేశంలోని ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1గా నిలిచి, అంటే ముంబై కంట నెంబర్ 1గా నిలిచి, మహారాష్ట్ర కంట నెంబర్ 1గా నిలిచి, నాకు ఈ స్టేట్ మీద ఉన్న ఆ ప్రేమ, ఆ థర్స్ట్ ఏదైతే ఉందో, ఈరోజు జాబులు తీసుకొస్తాను, 20 లక్షల జాబులు తీసుకొస్తానని అని చెప్పారు. ఆ మాట మీద నిలబడ్డానికని చెప్పి ఈ 18 నెలల్లోని ప్రతి దేశానికి తిరగడం, సింగపూర్ వెళ్ళారు, యుఎస్ఏ వెళ్ళారు, మన దావోస్కి వెళ్ళి కాన్ఫిడెంట్గా ఒక కంపాషన్ తోటి, ఒక కమిట్మెంట్ తోటి ఈరోజు మాట్లాడి అక్కడి నుంచి ఇన్వెస్ట్మెంట్స్ కూడా తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారు ఎంత ప్రయత్నిస్తున్నారో మీ అందరికీ తెలుసు. ఈరోజు ఐటీ నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వరకు, ఎనర్జీ నుంచి ఎలక్ట్రానిక్స్ వరకు, ఎక్కడ ఏ సెక్టార్ తీసుకోండి, ఏ కంపెనీ తీసుకోండి, ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుంది. దోమల నియంత్రణకు విస్తృతమైన చర్యలు చేపట్టాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. ప్రజలు సైడ్ కాలువలో, బందర్, రైవస్, ఏలూరు కాలువల్లో కృష్ణానదిలో వ్యర్థాలను వేయకుండా నగరపాలక సంస్థ వారు చేసే చర్యలకు సహకరించి వ్యర్థాలను కేవలం పారిశుద్ధ్య కార్మికుల వారికి మాత్రమే ఇవ్వాలని కోరారు. గురువారం ఉదయం తన పర్యటనలో భాగంగా విశాలాంధ్ర రోడ్, మధురానగర్, రామకృష్ణాపురం, గులాబీ తోట ప్రాంతాలను పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజలకు దోమల వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా దోమలను నియంత్రించే చర్యలు తీసుకోవాలని, కేవలం మలేరియా సిబ్బందినే కాకుండా పూర్తిగా ప్రజా ఆరోగ్య శానిటరీ ఇన్స్పెక్టర్లను కూడా భాగస్వామ్యం చేస్తూ నగర పరిధిలో యాంటీ లార్వా ఆపరేషన్లు విస్తృతంగా నిర్వహించాలని ఆదేశించారు. నగర పరిధిలో గల డ్రైన్లలో పూడికలు తీయాలని, బందర్, రైవస్, ఏలూరు, బొడమేరు కాలువల్లో నగర పరిధిలో గల కృష్ణానదిలో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించాలని, నగర శివారులో కూడా వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించేటట్టు చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రజలు సైడు కాలువల్లో, బందర్, రైవస్, ఏలూరు కాలువల్లో కృష్ణానదిలో వ్యర్థాలను వేయకుండా నగరపాలక సంస్థ వారు చేసే చర్యలకు సహకరించి వ్యర్థాలను కేవలం పారిశుద్ధ్య కార్మికుల వారికి మాత్రమే ఇవ్వాలని కోరారు. ప్రజారోగ్య సిబ్బంది కూడా ప్రజలకు మైకు ద్వారా ప్రచారం చేసి అవగాహన కల్పించాలని అన్నారు. తదుపరి రాణిగారి తోట, అన్నా క్యాంటీన్ను క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా తాగునీరు, వాడుక నీరు సరఫరాలో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలని, క్యాంటీన్లో పారిశుద్ధ్య నిర్వహణలో ఎటువంటి లోపం ఉండరాదని, ఎప్పటికప్పుడు ఏమైనా మరమ్మతులు ఉంటే వెంటనే చేయించాలని అధికారులను ఆదేశించారు. మాజీ మంత్రి జోగి రమేష్ పై ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బీసీలను అడ్డం పెట్టుకుని సానుభూతి రాజకీయాలు చేయటం మానుకోవాలని ఆయన హితవు పలికారు. గతంలో అధికార మదంతో చంద్రబాబు ఇంటిపై దాడికి వెళ్లినప్పుడు గుర్తుకురాని ఆత్మగౌరవం ఇప్పుడు కేసులు ఎదురవుతుంటే గుర్తొచ్చిందా అని ప్రశ్నించారు. తప్పు చేస్తే సొంత పార్టీ వారైనా ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. బీసీల అభివృద్ధికి పెద్దపీట వేసేది కేవలం తెలుగుదేశం పార్టీనేనని ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ అన్నారు. కొండపల్లిలో జరిగిన బీసీల ఆత్మగౌరవ సభ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో లోకేష్ను వ్యక్తిగతంగా దూషించి పిచ్చి కుక్కల్లా కొడతామని జోగి రమేష్ చేసిన వ్యాఖ్యల వల్లే కార్యకర్తలు సహనం కోల్పోయారని పేర్కొన్నారు. తన ఇంటిపై దాడి జరిగిందని సానుభూతి కోసం ప్రయత్నిస్తున్న జోగి రమేష్ గతంలో చంద్రబాబు నివాసంపైకి దాడికి వెళ్లిన విషయాన్ని మర్చిపోయారని నిలదీశారు. దాడి ఘటనలో ఇప్పటికే 40 మంది టీడీపీ కార్యకర్తలపై కేసులు నమోదయ్యాయని, 11 మందిని అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. తప్పు ఎవరు చేసినా చట్టం తన పని తాను చేసుకుపోతుందని, దాడులను ప్రోత్సహించే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించినట్లు వెల్లడించారు. బీసీలంతా టీడీపీ వెంటే ఉన్నారని, సానుభూతి కోసం కులాలను వాడుకోవాలని చూస్తే ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. జోగి రమేష్ చేస్తున్న కుటిల రాజకీయాలను బీసీలు గమనించాలని ఆయన కోరారు. తప్పు చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీదకి, మాజీ ముఖ్యమంత్రి ఇంటి మీదకి నువ్వు అధికారం ఉన్నామని అధికార మతంతో ఆయన ఇంటి మీద దాడి చేశాడు. ఆయన ఇంటి మీద దాడి చేయడం అవసరం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు ఏం తప్పు చేశారు దాడి చేసాడు? నీ అధికార అహంభావం. నువ్వు అలా ఇళ్ల మీద దాడి చేస్తే తెలుగుదేశం పార్టీ నాయకులు నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నీకు ప్రమోషన్ అవుతాయి, మంత్రి పదవి అవుతుంది. అప్పుడు నువ్వు మంత్రి కాదు. చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీద దాడి చేసిన తర్వాతే నీ నాయకుడు ఇచ్చి నీకు మంత్రి పదవి ఇచ్చాడు. వాళ్ళ రోజున అదుపు చేయాల్సిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అదుపు చేయకుండా
ఇవాళ ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకులు తిరిగితే పదవులు ప్రమోషన్ ఇస్తారు. ఆ సంస్కృతికి తెరదీసింది వైఎస్ఆర్ పార్టీ. ఇవాళ రోజున ఇదే సంస్కృతిలో కొనసాగుతాము. చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేస్తాం, మరి లోకేష్ గారికి కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మా నాయకులు 1 కోటి మంది సభ్యత్వంలో ఉన్నటువంటి పార్టీ మా పార్టీ. మా నాయకులు అంటే మరి ప్రజలు తిరగబడతారు. ఇవాళ రెచ్చగొట్టింది నువ్వు. ఇవాళ రాజకీయంగా ఉనికిని కోల్పోయినటువంటి వైఎస్ఆర్ పార్టీ ప్రతిపక్ష కూడా హోదా కూడా లేకుండా 11 స్థానాలకి పరిమితమైంది. మళ్ళీ ప్రజల్లోకి రావాలని, వాళ్ళ ఉనికిని కాపాడుకోవాలని చెప్పి వాళ్ళ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. రెచ్చగొడుతున్నారు, కావాలని ఎత్తుగల ప్రకారమే ఇదంతా కూడా మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడితే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రెచ్చిపోవాలని, తప్పు చేయాలని వాళ్ళ రోజున వాళ్ళ ఉద్దేశం, ఇది ప్లాన్. చంద్రబాబు నాయుడు గారు టెలికాన్ఫరెన్స్ అందరికీ చెప్పారు, లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మీరు రెచ్చిపోవద్దు, వాళ్ళు ట్రాప్లో పడద్దు, వాళ్ళు ఉద్దేశపూర్వకంగా వాళ్ళ రాజకీయ మనుగడ కాపాడుకోవడం కోసం వాళ్ళు చేస్తున్నారు అని చెప్పి, ఒకవేళ కనుక మీరు కనుక చట్టం చేతిలో తీసుకుని ఎవరి మీద దాడి చేస్తే మీ పైన కూడా చేతి తీసుకుంటాను. ఇవాళ ఎవరైనా సరే ప్రజాస్వామ్యాన్ని కాపాడటం నా బాధ్యత, మీరు తప్పు చేస్తే నేను కూడా ఊరుకోని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు హెచ్చరించడం జరిగింది. వైసీపీ నేతల తీరుపై మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నాడు చంద్రబాబు నాయుడు పల్నాడు వెళ్లకుండా ఇంటి గేట్లకు తాళ్లు కట్టి తాళాలు వేసిన వారు నేడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం నుండి మహిళా రైతులపై దాడుల వరకు వైసీపీ చేసిన ప్రతి తప్పుకు కాలం సమాధానం చెబుతుందని ఆయన హెచ్చరించారు. పల్నాడులో బాధిత కార్యకర్తలను పరామర్శించేందుకు వెళ్తున్న చంద్రబాబును అడ్డుకొని ఆయన ఇంటి గేట్లకు తాళాలు వేసిన అరాచక చరిత్ర వైసీపీదేనని దేవినేని ఉమా మండిపడ్డారు. గుంటూరులో పరామర్శల పేరుతో కల్తీ నెయ్యి కేసులో క్లీన్ చిట్ ఇచ్చుకోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి లడ్డూ కల్తీ కేసులో తీగ లాగితే శ్రీశైలంలో డొంక కదిలిందని, వైవి సుబ్బారెడ్డికి తెలియకుండానే 100 కోట్ల లావాదేవీలు జరిగాయని ప్రశ్నించారు. అమరావతి మహిళా రైతు కడుపుపైన తన్నించిన చరిత్ర మీది కాదా అని నిలదీశారు. ఇప్పుడు కూడా మహిళా ఎమ్మెల్యేలను జుట్టు పట్టుకొని లాక్కొస్తామంటూ కండకావరంతో మాట్లాడటం దుర్మార్గమన్నారు. యూనిఫాములు విప్పదీస్తామంటూ పోలీసులను బెదిరించడం వైసీపీ సంస్కృతికి నిదర్శనమని మండిపడ్డారు. బూతులు మాట్లాడేవారని పొగడాలని పిలుపునివ్వడం సిగ్గుచేటని, వైసీపీ పెంచి పోషించిన ఆ విషపు విత్తనాలే ఇప్పుడు బూతుల వృక్షాలుగా మారి ఆ పార్టీని దహించి వేస్తున్నాయని దేవినేని ఉమ వ్యాఖ్యానించారు. మా కార్యకర్తల మీద దాడులు జరిగితే, పల్నాడులో మా నాయకుల్ని చంపితే, పల్నాడులో గ్రామాల్లో ఉన్న కార్యకర్తలని నాయకుల్ని గ్రామ బహిష్కరణ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు, శాసనసభ్యులు, పార్టీ నాయకులందరం కూడా చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గర నుంచి మేము చెలో పల్నాడు అనే పిలిపిస్తే, నువ్వు కట్ట మీద చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గర తాళ్లతో తాళాలేసి తాళ్ళు కట్టి గేట్లకు తాళాలు కట్టి తాళాలేసి తాళ్ళు కట్టి పోలీసులను పెట్టి మమ్మల్ని బయటికి కూడా రానివ్వలేదు. నువ్వా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేది? ముందస్తు అరెస్టులని 4.5 సంవత్సరాలు, దగ్గర 4.5 సంవత్సరాలు నువ్వు ఉన్న 5 ఏళ్లలో కూడా ప్రతిరోజు ముందు అరెస్టులని దగ్గర మాలాంటి వాళ్ళ మీద కేసులు పెట్టి బయటికి కూడా రాకుండా ఆ రోజు పోలీసు యంత్రాంగంతో ఇటువంటి తప్పుడు కార్యక్రమాలన్నీ చేయించావు. ఈ పిచ్చి మాటలు, పిచ్చి ప్రలాపంలో కట్టిపెట్టండి. చాలా క్లియర్గా లడ్డూ ప్రసాదంలో మీ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి ముద్దాయిగా క్లియర్ కట్గా ఈ దర్యాప్తుల్లో బట్టబయలవుతాడు. ఆ డబ్బులన్నీ కూడా ఏ ప్యాలెస్కి ఎక్కడొచ్చాయో కూడా మొత్తం కూడా ఆ డబ్బులన్నీ కూడా కక్కిస్తారు. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల మోత, స్మార్ట్ మీటర్ల అక్రమ వసూళ్లు మరియు బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ఒప్పందాలపై సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాబురావు మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు బడా కంపెనీలకు లాభం చేకూర్చేలా ఉన్నాయని మండిపడ్డారు. ముఖ్యంగా బ్యాటరీ స్టోరేజీ పేరిట 12 ఏళ్ల దీర్ఘకాలిక ఒప్పందాలు చేసుకోవటం వినియోగదారులను అడ్డు విరచటమేనని ఆయన హెచ్చరించారు. జమ్మలమడుగు, కుప్పం, ఘని ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్న బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ కొనుగోలు ఒప్పందాలపై సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాబురావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
పటేల్ ఇన్ఫ్రా, ఆక్మీ సోలార్ వంటి కంపెనీలతో ప్రభుత్వం చేసుకుంటున్న ఒప్పందాలు అవినీతికి ఆస్కారం కల్పిస్తున్నాయని విమర్శించారు. యూనిట్ స్టోరేజీకి 1.85 పైసలు, దానికి అదనంగా 7 పైసలు ట్రేడింగ్ మార్జిన్ కలిపి మొత్తం 1.92 చెల్లించడం అన్యాయమని పేర్కొన్నారు. మార్కెట్లో బ్యాటరీ ధరలు తగ్గుతున్న వేళ 12 ఏళ్ల సుదీర్ఘ ఒప్పందం కంపెనీల కోసమేనని ఆరోపించారు. ప్రతి నెల వినియోగదారుల నుండి వసూలు చేస్తున్న 40 పైసల సర్దుబాటు ఛార్జీలను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. స్మార్ట్ మీటర్ల వల్ల వస్తున్న అధిక బిల్లులపై స్పందించిన మండలి ఆ మొత్తాన్ని వెనక్కి ఇవ్వాలని ఆదేశించడం శుభపరిణామమని, అయితే ఈ ప్రక్రియను నెల రోజుల్లో పూర్తి చేయాలని కోరారు. కోర్టు తీర్పులకు వ్యతిరేకంగా విద్యుత్ సుంకాన్ని 6 పైసల నుండి 100 పైసలకు పెంచేలా చట్ట సవరణ చేసే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని హెచ్చరించారు. గతంలో అక్రమంగా వసూలు చేసిన 6,000 కోట్లను ప్రజలకు తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. ఒక్కొక్క యూనిట్కి బ్యాటరీ నిల్వ చేసినందుకు ₹180 చెల్లించాలని, మధ్యలో టెండర్లు పిలిచిన సంస్థకి 7 పైసలు ట్రేడ్ మార్జిన్ ఇవ్వాలని నిర్ణయం చేయడం, ఇది రాబోయే కాలంలో వినియోగదారుల మీద భారం పడుతుంది. గతంలో అదానీ సెకీ ఒప్పందం కేంద్రం ఆదేశాలతో వైసీపీ ప్రభుత్వం చేసుకుంది. 25 ఏళ్ల ఒప్పందం వల్ల ₹1,20,000 కోట్ల నష్టం జరుగుతుందని చంద్రబాబు గారే చెప్పారు. అయినా ఆ ఒప్పందం రద్దు చేయలేదు. యాక్సిస్ అనే సంస్థతో 4.60 పైసలకి మళ్ళీ 25 సంవత్సరాల ఒప్పందాలు చేసుకున్నారు. ఇది ప్రభుత్వం చెప్పే మాటలకి చేసే పనికి సంబంధం లేదు. ఇప్పుడు మళ్ళీ తాజాగా ఈ బ్యాటరీ స్టోరేజ్ ఒప్పందం 12 ఏళ్లకి చేయాల్సిన అవసరమే ఉంది. ఇది సంవత్సరం రేట్లు మారిపోతాయి. 12 ఏళ్ల ఒప్పందం కాకుండా ఏ సంవత్సరానికి ఒక సంవత్సరం చేసుకోవచ్చు, మోడల్ ఒప్పందాలు చేసుకోవచ్చు. అందుకే ఈ ఒప్పందాలను పునఃసమీక్షించాలని విద్యుత్ నియంత్రణ మండలి సమావేశంలో సిపిఎం తరఫున కోరాం. ఇదే కాదు, మళ్లీ విద్యుత్ సుంకం పేరుతో 6 పైసలు 100 పైసలు పెంచి కోర్టులు తీర్పులు ఇచ్చిన గత ప్రభుత్వ దారిలోనే ఈ ప్రభుత్వం కూడా చట్ట సవరణ చేయదలుచుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇది ఆపాలని కోరాం. మరోవైపు ఛార్జీలు తగ్గిస్తాం, భారాలు పెంచాం, విద్యుత్ వ్యయం తగ్గిపోయిందని చెప్తున్న ప్రభుత్వం సర్దుబాటు ఛార్జీలు 15,485 కోట్లే కాకుండా మళ్లీ ప్రతి యూనిట్ మీద 40 పైసలు అదనంగా ఎందుకు వసూలు చేయాలి? కనీసం ఇప్పుడైనా ఆపండి. వీఎంసీ అధికారులు 44వ డివిజన్ కార్పొరేటర్ లేబర్ కాలనీలోని కళ్యాణ మండపాన్ని పట్టించుకోకుండా నిరుపయోగంగా మార్చారని సిపిఐ నాయకురాలు పంచదార్ల దుర్గాంబ ఆరోపణలు చేశారు. మరమ్మతులు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. లేబర్ కాలనీలో ఉన్న వీఎంసీ కళ్యాణ మండపాన్ని బాగు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలంటూ సిపిఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకురాలు పంచదార దుర్గాంబ, 44వ డివిజన్ సెక్రటరీ రాజా, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కళ్యాణ మండపం నిర్మించిన 15 సంవత్సరాలకే నిరుపయోగంగా మారడం దుర్మార్గమని అన్నారు. పెచ్చులుడిపోయి శిథిలావస్థకు చేరిందన్నారు. రాత్రులందు గంజాయి బ్యాచ్కి, మందుబాబులకు ఆవాసంగా మారిందన్నారు. అధికారులకు కళ్యాణ మండపం పట్ల శ్రద్ధ లేదన్నారు. మరమ్మతులు చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని కోరారు. సుజుకి మోటార్ సైకిల్ ఇండియా సంస్థ ఈ టెక్నాలజీతో ఈ-యాక్సెస్ ఎలక్ట్రిక్ స్కూటర్ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. విజయవాడలోని పద్మజ సుజుకి షోరూంలో ఈ-యాక్సెస్ ఎలక్ట్రిక్ స్కూటర్ను మార్కెట్లోకి విడుదల చేశారు. పర్యావరణ హితంగా ఈ వాహనాన్ని రూపొందించినట్లు పద్మజ సుజుకి సీఈఓ అనురాధ తెలిపారు. విజయవాడ రింగ్ రోడ్డు సమీపంలోని పద్మజ సుజుకి షోరూంలో ఈ-యాక్సెస్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఆవిష్కరణ కార్యక్రమం నిన్న జరిగింది. సుజుకి సంస్థ ప్రతినిధులతో కలిసి పద్మజ సుజుకి సీఈఓ అనురాధ ఈ స్కూటర్ను మార్కెట్లోకి విడుదల చేశారు. నూతన స్కూటర్ ఆవిష్కరణ సందర్భంగా వినియోగదారులతో కలిసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా అనురాధ మాట్లాడుతూ బ్యాటరీపై 7 ఏళ్ల వారంటీ ఇస్తున్నట్లు చెప్పారు. 4 వేరియంట్లలో ఈ వాహనాన్ని అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. లాంచింగ్ ఆఫర్ కింద వినియోగదారులకు లాయల్టీ బోనస్, వెల్కమ్ బోనస్ను అందిస్తున్నామని చెప్పారు. ఏ సంస్థ ఇవ్వని విధంగా బాయ్ బ్యాక్ పాలసీని అందిస్తున్నామని, ఈ వాహనాన్ని 3 ఏళ్లు వాడిన తర్వాత ఎక్స్చేంజ్ చేయాలనుకుంటే సుజుకి వాళ్లే వాహనాన్ని తీసుకుని వాహనం అప్గ్రేడ్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారని తెలిపారు. డీసీ ఫాస్ట్ ఛార్జర్తో 2 గంటల్లో ఫాస్ట్ ఛార్జింగ్ అవుతుందని, ఒకసారి ఛార్జ్ చేస్తే 90 కిలోమీటర్లు వస్తుందని చెప్పారు. పర్యావరణ హితంగా ఈ వాహనాన్ని రూపొందించడం జరిగిందని తెలియజేశారు. సుజుకి మోటార్ సైకిల్ ఇండియా వారు ఈ యాక్సెస్ని ఈ టెక్నాలజీతో గ్లోబల్గా లాంచ్ చేయడం జరిగింది.
ఇవాళ డీలర్షిప్లో విజయవాడ పద్మజా సుజుకీలో ఈ యాక్సిస్ లాంచ్ చేశాము. ఇది 7 years బ్యాటరీ వారంటీతో మీకు ముందుకు వస్తుంది. ఇది సుజుకి ఈ టెక్నాలజీ వల్ల మీకు ఎక్స్ట్రీమ్ కండిషన్లో టెస్టింగ్ చేసి సుజుకి హయాబుసా 1300cc ఏదైతే కండిషన్లో టెస్టింగ్ జరుగుతాయో అదే కండిషన్లో టెస్ట్ చేసి మార్కెట్లో లాంచ్ చేయడం జరిగింది. ఇది 95 రేంజ్తో మార్కెట్లోకి వస్తుంది. దీంట్లో 4 వేరియంట్స్ని మీకు లాంచ్ చేయడం జరిగింది. దీనికి గాను లాంచింగ్ ఆఫర్ కింద కస్టమర్స్కి లాయల్టీ బోనస్, అలాగే వెల్కమ్ బోనస్ని, అలాగే ఏ ఓఈఎం మీకు ఆఫర్ చేయనటువంటి ఆఫర్ని బైబ్యాక్ పాలసీని సుజుకి మోటార్ సైకిల్ ఇండియా ముందుకు తీసుకొచ్చింది. కస్టమర్ ఎవరైనా సరే 3 years యూజ్ చేసి ఈ వెహికల్ని ఎక్స్చేంజ్ చేసుకోవాలి అనుకుంటే 3 years తర్వాత సుజుకి వాళ్ళే బైబ్యాక్ పాలసీలో తీసుకొని కస్టమర్ అప్గ్రేడ్ చేసుకునే పాలసీని కస్టమర్స్ ముందు ఉంచారు. సో ఈ అవకాశాన్ని మా సుజుకి కస్టమర్సు మరి అదర్ ఓఈఎం కస్టమర్స్ కూడా వినియోగించుకొని ఇప్పటివరకు సుజుకీకి అంత ఆదరాభిమానాలు ఇస్తున్న కస్టమర్స్ అందరూ కూడా ఇలాగే ఈ యాక్సిస్ని కూడా ప్రోత్సహించి మార్కెట్లో సక్సెస్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను.